ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేటటువంటి రాజధాని అంశంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించిందో మళ్ళీ అదే విధమైనటువంటి తీరుని మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరొకసారి అదే విధంగా తప్పుదోవ పట్టిస్తుందని క్లియర్గా అర్థమవుతా ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి అక్కడ జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే మొన్న ఈ మధ్య కేంద్రంలో వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు అమరావతికి మేము 15,000 కోట్లు ఇచ్చేస్తున్నాం, ఉదారంగా ఇచ్చేస్తున్నాం, ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం చెల్లించిందని చెప్పి ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే 3 రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా 15,000 కోట్ల రూపాయలు అసలు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ఏ విధంగా తప్పుదోవ పట్టించారో నిన్న పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ అబద్ధాలు క్లియర్గా వాళ్ళ అబద్ధాలతో దొరికిపోయారు. నిన్న పార్లమెంట్లో క్వశ్చన్ నెంబర్ లోక్సభలో క్వశ్చన్ నెంబర్ 1703 ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నిన్న మార్చి 10, 2025 కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లిఖితపూర్వకంగా అమరావతికి నిధుల వ్యవహారంలో ఎట్లాంటి స్పష్టత ఉంది వాళ్ళ దగ్గర నుంచి అనేది క్లియర్గా పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఏమని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు, ఏడీపీతో సహా ఇతర రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిమితిలోకి రాని రుణాలు, కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే. మేము కేవలం ఒక 10% మాత్రమే, అంటే మ్యాక్సిమం 10% మేము గ్రాంట్గా ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు ఏడీబీ అండ్ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకొస్తుంటే అంటే మ్యాక్సిమం 1,500 కోట్ల రూపాయలు, అంటే 10% క్లియర్గా ఇచ్చారు చూడండి అక్కడ. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ప్రొవైడ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్, అంటే మ్యాక్సిమం ఆఫ్ 1,500 crore యాజ్ స్పెషల్ అసిస్టెంట్ బ్రాకెట్లో గ్రాంట్ టు ఆంధ్రప్రదేశ్. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ డిసైడెడ్ దట్ ద లోన్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ బారోయింగ్ సీలింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలోకి రాదు, కానీ ఏదైతే ఈ డబ్బుల్లో 15,000 కోట్ల రూపాయల్లో మ్యాక్సిమం ఇస్తే 1,500 కోట్ల రూపాయలు మేము గ్రాంట్గా ఇస్తాం 10%, మిగిలినంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. అంటే మేము ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తా ఉందని ఏదైతే చెప్తామో దానిలో బాగా ఏదైతే చెప్తా ఉన్నామో దానిలో మరొకసారి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారో క్లియర్గా కనపడింది. ఎందుకు అంతకుముందు కూడా 2014 to 19 మధ్య ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పేరుతో ఏదైతే 5,335 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చింది. ఎక్కడెక్కడి నుంచి? హడ్కో నుంచి. అంటే హడ్కో నుంచి ఏదైతే 1,198 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి 1,862 కోట్లు, ఏదైతే అమరావతి బాండ్ల ద్వారా ఒక 2,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 5,535 కోట్లు ఈ 3 నుంచి అప్పుగా తీసుకొని వస్తే ఆ అప్పు 5,535 కోట్ల రూపాయల అప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వడ్డీల రూపంలో పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని అమరావతి అప్పులకు సంబంధించి వడ్డీలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది, ఇప్పుడు స్టిల్ ఈ ప్రభుత్వం కూడా కడతా ఉంది. ఎంత 3 నెలలకు 419 కోట్లు, అంటే ఏడాదికి 1,573 కోట్లు అమరావతి పేరుతో తెచ్చిన 5,535 కోట్లకు మనం ఈరోజు వడ్డీ కడుతున్నాం. 10 ఏళ్ల పాటు కట్టాలి. అంటే 5,500 కోట్లు అప్పు తెస్తే మొత్తం 10 ఏళ్లలో తిరిగి చెల్లించేటప్పటికి 15,773 కోట్లు అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం చెబుతారు అసెంబ్లీలో? అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు, దీన్నే రూపాంతరం ఎవరో కట్టకుండానే అదంతరికి అదే నిర్మితం అవుతుందని చెప్పి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తూ మళ్ళీ 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేషన్ చేశామని చెప్పి వాళ్ళే చూపించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అవి కాకుండా హడ్కో నుంచి ఒక 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ నుంచి ఒక 5,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు మన ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ అప్పు. అంతకుముందు అమరావతి పేరుతో 5,500 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 31,000 కోట్లు, మళ్ళీ సిఆర్డిఏ ద్వారా ఇంకా అదనంగా నిధుల సమీకరణ కోసం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. అంటే ఇవన్నీ దాదాపుగా చూస్తే ఇప్పటికే 31,000 ప్లస్ ఒక 5,500 కోట్లు, అంటే దాదాపుగా 37,000 కోట్లు దగ్గర తీసుకొని వచ్చారు. ఇంకా సమీకరిస్తామంటున్నారు. మరి వీటన్నిటికీ ఎప్పుడు చెల్లిస్తారని అంటే నారాయణ కాలేజీల మంత్రి ఉన్నాడు కదా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన చెప్తాడు అమరావతి నగరం నిర్మించి తర్వాత చెల్లిద్దాం అంటాడు. మళ్ళీ అమరావతికి అసలు రూపాయి కూడా డబ్బులు అవసరం లేదని చెప్పి వీళ్ళే తప్పుదోవ పట్టించేటటువంటి
కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము క్లియర్గా అయితే ఒకటి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేది మా ఆకాంక్ష. దాంట్లో అమరావతి అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. దానిలో రాష్ట్ర ప్రభుత్వం మారింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో అమరావతి విషయంలో ఏం చేయాలనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎంత డబ్బులు తీసుకొని వస్తున్నాం, ఎంతెంత వడ్డీలు కట్టాల్సి వస్తుంది, దీని ద్వారా ఎంత భారం పడుతూ ఉంది, సో ఇవన్నీ ఎన్నెన్ని సంవత్సరాల్లో చెల్లించాలనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చి ప్రజలకు వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలను ఖచ్చితంగా తెలియజేయాలి. దీనిలో మరొక దోపిడీ జరుగుతూ ఉంది. అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఒక దోపిడీకి అడ్డాగా ఏ విధంగా చేశాడో అంతకుముందు చూసాం. అసైన్ ల్యాండ్ల నుంచి మొత్తం ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అన్ని మనం ఏదైతే చూసామో, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53,88 లక్షల రూపాయలు అయిందంట. ఈ ప్రపంచంలో అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎందుకంటే జాతీయ రహదారులు వేస్తేనే 1 కిలోమీటర్లకి 20 నుంచి 22 కోట్ల రూపాయలు అయింది హైయెస్ట్. ఇది జాతీయ రహదారులు వేయడానికి. మరి అమరావతిలో దేని పెట్టి రోడ్లు వేస్తున్నారు? మామూలుగా తార్ రోడ్డు వేస్తారు, మరి వీళ్ళు దేని పెట్టి రోడ్లు వేస్తున్నారు? 53 కోట్లు కేవలం 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 53,88 లక్షలు అవుతుందంట. అంటే ఇది బహుశా నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అయితే అంత కాస్ట్ ఎక్కడా కాదు. మరి ఏ విధంగా దోచిపెడుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టులకు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, ఈ జరుగుతున్నటువంటి అన్ని పనులకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళు అక్కడ మొత్తం అంతకుముందు కూడా చూస్తే ఎస్ఎఫ్టీ 9,400 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్. నా తెలిసి ఎక్కడ ఏ గేటెడ్ కమ్యూనిటీలో కూడా అంత ఉండదు. అంతది తాత్కాలిక సచివాలయానికి, తాత్కాలిక అసెంబ్లీకి, తాత్కాలిక హైకోర్టుకి ఖర్చు పెట్టామని చూపించి దోపిడీ చేశారు. అదొక పార్ట్. ఎక్కడైనా మనం ఒక కాంట్రాక్టులకు సంబంధించిన దాంట్లో ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లా ఉండదు. వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలకి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేట్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మరొకసారి అమరావతి వేదికగా దోపిడీకి తెరలేపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడారు. 6,000 కోట్ల రూపాయలు అసలు మేము అమరావతికి రూపాయి కేటాయించట్లేదని బడ్జెట్లో 6,000 కోట్లు అన్నారు. సరే, అంతకుముందు 40,000 కోట్ల పనులకి పిలిచారు. 2014 టు 19 సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయల పనులు పిలిచారు. కానీ వాస్తవంగా ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. దాంట్లో ఇంకా పెండింగ్ బిల్లులు పెట్టారు, 1,000 కోట్ల పైగా పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా సేమ్ చూస్తే 2014 టు 19 సీనే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా భూములన్నింటినీ అమ్ముకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అమరావతి పేరుతో అనేది మరొకసారి స్పష్టం అవుతా ఉంది. వీటన్నిటినీ క్వశ్చన్ చేస్తారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్కి డబల్ పిహెచ్డి ఎవరన్నా చేశారంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ మంది మాగ్బలం. ఎందుకంటే మనం ఒక అంశాన్ని తెర మీదకి వస్తే దాని మీద సమాధానం చెప్పకుండా ఎమ్మటే వేరే అంశాన్ని తెర మీద తీసుకుని వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి 4 పత్రికలు, 10 ఛానళ్ళు, 100 యూట్యూబ్లు, సో వాళ్ళకి ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి అంశం. దానికి అసెంబ్లీ సాక్షిగానే వేదికగా తీసుకున్నారు ఈసారి. మొన్నేమో క్యాబినెట్ సమావేశంలో వేదికగా తీసుకొని అక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా